నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బీజేపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దురదృష్టవశాత్తు ఇటీవల చిల్లకూరు మండలంలో నాచారంపేట, ముత్యాలపాడు గ్రామాల్లోని 2 గ్రూపుల తగాదాల్లో ఒక యువకుడు ప్రాణం కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందేనని, ముందుగా ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఈ సంఘటనతో సంబంధం లేని జడ్పీటీసీ మన్నెం సీనయ్యను అరెస్ట్ చేయడం చాలా బాధాకరమన్నారు. అలాగే సీనయ్య భార్య మరియు కుటుంబ సభ్యులను వెంట తీసుకుని ఎస్పీని కలవడం జరిగిందని, ఎస్పీ కూడా వెంటనే స్పందించి సీనయ్య కుటుంబ సభ్యుల దగ్గర వివరాలు సేకరించారని, ఆయన కూడా చట్టబద్ధంగా తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్కి కూడా వాస్తవాలు తెలియజేశానని, ఆయన కూడా వెంటనే సానుకూలంగా స్పందించి ఎస్పీతో మాట్లాడారన్నారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకు జరిగిన సంఘటన పూర్తి విచారణ చేసి సంబంధం లేని మన్నెం సీనయ్యను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా కమిటీ ఏర్పాటు చేయాలని పోలీసులను ఆయన కోరారు. చిల్లకూరు మండలంలో నాంచారమ్మపేట గ్రామంలో దురదృష్టకరమైన విషయం జరిగింది. ఒకరు ప్రాణం కోల్పోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ నాంచారంపేటలో చాలా కాలంగా గ్రూపుల మధ్యన కలహాలు జరుగుతూ ఉన్నాయి. నేను చాలాసార్లు వారిని మందలించడం జరిగింది. మంచి వాతావరణం తీసుకురామని చెప్పి అప్పుడున్న డిఎస్పీ గారికి, ఆర్టీఓ గారికి, అందరి నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఈ దురదృష్టకరమైన విషయంలో మన్నెం సీనయ్య అన్నది జడ్పీటీసీగా ఉన్నారు, బాధ్యతలో ఉన్నారు. ఏ తప్పు చేయలేదని చెప్పి పదే పదే ఆయన చెప్తున్నారు, ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వారి సతీమణి అయితే కలహాలకే పోవటం లేదు, ఆ రోజు నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి ఇంట్లో ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను ఎమ్మెల్యే గారిని కోరిన తర్వాత వారు కూడా ఎస్పీ గారికి చెప్పేసి విచారణ తొందరగా చేసి న్యాయం చేయమని చెప్పి వారు కోరడం జరిగింది. మేము కూడా ఎస్పీ గారిని కలిసి ఈ విధంగా మా నాయకులతో అందరం కూడా వెళ్ళి కుటుంబ సభ్యులు తెలుసుకోవడం జరిగింది. న్యాయం చేయించండి, చాలా రోజులు అయిపోతుంది, చిన్న బిడ్డ ఉన్నాడు, చాలా బాధపడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, భార్య కూడా చాలా బాధపడుతుంది, అతనికి మంచి పేరున్నది, ఈ విధంగా చేస్తే కుటుంబం చెడ్డ పేరు వస్తుందని కూడా మేము చెప్పడం జరిగింది. వారు కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. కనుక ఇప్పుడు మేము కోరేది ఏమిటంటే పోలీసుని చేతులు జోడించి ఏం కోరుతున్నామంటే తొందరగా విచారణ పూర్తి చేసి ఆయనకి తగు న్యాయం చేసి జైల్లో నుంచి బయటకు వచ్చేటట్టుగా సహకరించమని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే అధికారులను, స్థానిక నాయకులను కూడా మేము కోరేది ఏమిటంటే మళ్ళా ఎలాంటి సమస్యలు లేకోకుండా, ఇంకా కక్షలు పెరగకోకుండా, ఆ ద్వేషాలు ఉండకోకుండా ఒక పీస్ కమిటీ పెట్టించి వాళ్ళిద్దరి దగ్గర కూడా ఒక కమిట్మెంట్ తీసుకుని ఇంకా మేము ఇది చెయ్యము అని చెప్పేసి తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. తర్వాత ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యులు కూడా మేము పూర్తిగా సంతాపం తెలియజేస్తున్నాము. ఇలాంటి సమస్యలు మళ్ళీ ఉండకూడదు, ఈ ద్వేషంతో కొన్ని సమస్యలు ఉండకూడదని చెప్పి చర్యలు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసులు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.